హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే సతమతం అవుతున్నారు. వీళ్ళందరికైతే ముందుగా అయితే చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్ 10 తర్వాత అంటే మార్నింగ్ 10 తర్వాత అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా వస్తుంది ఈరోజు. సో మీరైతే చూసుకోవచ్చు. ఎందుకు డిలే అవుతుందంటే ఎగ్జామ్స్కి కొంచెం ఒక 5-8 డేస్ ముందే ఇస్తారు. అంతకంటే ఎక్కువ డేస్ ముందు ఇవ్వరనమాట. ఒక 20 డేస్ ముందు, ఒక 15 డేస్ ముందు అట్లా ఇవ్వరు. ఒక 5-6 డేస్ ముందే ఇస్తారు. ఎందుకంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. లైక్ అడ్రస్ ముందుగానే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి అందుకొరకు ఒక 5-6 డేస్ అయితే స్టూడెంట్స్ ఒకరోజు కాకపోతే మరొక రోజు వెళ్ళి చూసుకొని వస్తారు సెంటర్స్. వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది అనమాట. సో వన్స్ రాగానే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మిస్టేక్స్ ఏవి చేయకూడదు అని నేను చెప్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే TGBIE అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ IPE 2025 అని చెప్పేసి ఉంది కదా. కింద వచ్చేసి ఎన్విరాన్మెంటల్, ఎథికల్ అండ్ ఇది ఒక హాల్ టికెట్స్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది. అండ్ కింద ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది కదా. సేమ్ అదే కాలంలో ఫస్ట్ కాలంలో వస్తుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ 2025 అని చెప్పేసి వస్తుంది. సో థియరీ హాల్ టికెట్స్ అని చెప్పేసి వస్తుంది. సో దానిపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చెప్తున్నాను, మీకు వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయినా కానీ సర్వర్ అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సర్వర్ చాలా డౌన్ వస్తుంది, చాలా బిజీగా ఉంటుంది. సో అందుకొరకు మీరు వెంటనే ఫాస్ట్గా చూసి బెటర్. లేదు అంటే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ TGBIE అనే వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, వన్స్ మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేసేది ఏంటి అంటే మీ యొక్క ఫోటో కరెక్ట్గా ఉందా, అంటే మీ ఫోటో అయినా, లేదు అంటే స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, మీ యొక్క సర్ నేమ్, మీ నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏ ఇయరో కూడా చెక్ చేసుకోండి. సో ఎగ్జామ్ టైం టేబుల్ మీకు మీ ఫ్రెండ్కు సేమ్ వచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవాళ మీరు ఇప్పుడే వచ్చింది కదా హాల్ టికెట్స్, ఇవాళ వెళ్ళి మీరు మిస్టేక్స్ ఉంటే వెంటనే మీ యొక్క ప్రిన్సిపల్ ఉంటారు కదా, ప్రిన్సిపల్కి అయితే ఇన్ఫామ్ అయితే చేయండి. సో వాళ్ళు కరెక్ట్ చేసి ఎగ్జామ్ టైం వరకు మీకు కరెక్ట్ అయినటువంటి హాల్ టికెట్స్ అయితే వాళ్ళైతే ఇస్తారనమాట. సో లేదు మిస్టేక్స్ ఉన్నా ఏం పర్లేదులే అని చెప్పేసి మీరు కనుక ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే మీరు గ్రాడ్యుయేషన్ టైంలో లైక్ మీరు రేపటి రోజున ఏ గ్రాడ్యుయేషన్లో సీట్ కావాలి అనుకున్నా మీ 10th మెమో అండ్ ఇంటర్ మెమో సేమ్ లేదు. సో ఏమైనా ఫేక్ జరిగి ఉండొచ్చు, అందుకొరకని మీకు సీట్ ఇవ్వరు అనమాట. సో అట్లాంటి చిన్న వాటి వల్లనే పెద్ద సీట్లు అయితే పోతాయన్నమాట. సో అందుకొరకి ప్లీజ్ మీరైతే అవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇవాళ ఆఫ్టర్ 10 తర్వాత అయితే మనకి హాల్ టికెట్స్ అయితే వస్తాయి. వన్స్ రాగానే నేను వీడియో చేస్తాను అండ్ మీరైతే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.